పుంగనూరులో ప్రత్యక్షమైన జింక. పుంగనూరు టౌన్ ప్రకాశం కాలనీలో శుక్రవారం ఓ జింక ప్రత్యక్షమయ్యింది. జింకను కుక్కలు తరమడంతో ప్రకాశం కాలనీకి చెందిన రెడ్డమ్మ ఇంటిలోకి పరుగులు తీసింది. గమనించిన సుబ్రహ్మణ్యం, కుమార్లు గాయపడిన జింకను కాపాడి పసుపు రాసి చికిత్సలు చేశారు. అటవీ ప్రాంతం నుంచి జింక తప్పిపోయి వచ్చినట్లు భావించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుగుటూరు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానికులు. పుంగనూరు పురపాలిక బెస్త వీధిలో శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో శుక్రవారం అమావాస్య పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిల విగ్రహానికి ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించారు. ఆ ప్రాంతవాసులు గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయంలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. ఇంటర్ పరీక్షలు రేపు మార్చి 1న ఉదయం ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పుంగనూరులో ఎన్ఎస్ పేట బసవరాజ బాలుర కళాశాల, హైస్కూల్ వీధిలోని బసవరాజ బాలికల కళాశాలలో పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం 826, ద్వితీయ సంవత్సరం 816 మంది పరీక్షలకు రాయనున్నారు. 27 పరీక్షా కేంద్రాలు, 30 మంది ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లుగా కమలాకర్, మురళీధర్లు నియామకమయ్యారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాడేపల్లి వారి ఆదేశానుసారం పుంగనూరు పట్టణంలో ఈసారి 2 పరీక్షా కేంద్రాలు మాత్రమే పరీక్షలు జరుపుతున్నారు. ఒకటి బసవరాజ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, 2 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్నది. బసవరాజ బాలుర కళాశాలలో మొదటి సంవత్సరం 460 మంది, రెండవ సంవత్సరం 450 మంది పరీక్షలు రాస్తున్నారు. అలాగే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం 361, రెండవ సంవత్సరం 365 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. 2 కళాశాలలోనూ 2 కేంద్రాల్లోనూ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ప్రతి తరగతి పరీక్ష గదిలో అన్ని వసతులు, డస్కులు, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు మరియు నీటి వసతి కల్పించుచున్నాము. మా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి ఆదేశానుసారం ప్రతి రూమ్కి సీసీ కెమెరాలు ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయబడింది. కాబట్టి పుంగనూరు పట్టణ పేరెంట్స్ తెలియజేసేది ఏమంటే, మీ పిల్లలు సంతోషంగా ఐపీ మార్చ్ 2020 పరీక్షలు ఈ 2 కేంద్రాల్లో బాగా పరీక్షలు రాస్తారని మేము ఆశిస్తున్నాము. నేను ఈ కళాశాల అంటే ఈ కేంద్రం బాలికల జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ కేకే కమలాకర్, మా కేంద్రానికి బాయ్స్ కళాశాల నుండి శ్రీమతి తేజస్విని మేడం గారిని డిపార్ట్మెంట్ ఆఫీసర్గా అపాయింట్ చేయబడ్డారు. కాబట్టి మా 20 సమక్షంలో ఈ పరీక్షా కేంద్రంలో పరీక్షలు స్మూత్, ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతుందని ఆశిస్తున్నాను. మా కేంద్రంలో ఇన్విజిలేటర్లు అందుబాటులో ఉన్నారు. కాబట్టి పరీక్షలు సక్రమంగా జరుగుతారని ఆశిస్తున్నాను. విద్యార్థులు పరీక్ష రాయడానికి ఈ పరీక్షా కేంద్రానికి ఉదయం 8 గంటలకి వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. 8:30కి పరీక్ష గదుల్లోకి వెళ్ళి ప్రీ ఎగ్జామినేషన్ పనులు ఉంటాయి, అవన్నీ పూర్తి చేస్తారని విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఎటువంటి సమస్యలు రావని నేను పేరెంట్స్ తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఎటువంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాస్తారని మేము ఆశిస్తున్నాము. రేపు
పరీక్షలు మొదలవుతున్నాయి. కాబట్టి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. టెన్షన్ లేకుండా పరీక్షలు రాస్తారని మేము ఆశిస్తున్నాము. పుంగనూరులో సైన్స్ మేళాను ప్రారంభించిన మియో. పుంగనూరులోని పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బసవరాజు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ మేళాను మియోలు చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డన్న శెట్టిలు ప్రారంభించారు. బాలబాలికలు సైన్స్ ఆవిష్కరణలు, ప్రయోగాలను ప్రదర్శించారు. 9 క్లస్టర్ల పరిధిలో 139 పాఠశాలల్లో సైన్స్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి పాఠశాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ క్లస్టర్కి సంబంధించినటువంటి పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వారి యొక్క నమూనాలతో ఇక్కడ హాజరై సైన్స్ మేళాను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వికసిత భారత్ కోసం సైన్స్ ఇన్నోవేషన్స్లో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడం అనేటువంటి నినాదంతో ఈ నేషనల్ సైన్స్ డే 2025ని భారత ప్రభుత్వం నిర్వహించుకుంటుంది. ఆ విధంగా చిన్న పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెంపొందించి భావి శాస్త్రవేత్తలుగా రూపొందించడానికి వాళ్ళకి ప్రేరణ కల్పించే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మా చిన్నారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ రాబోయేటువంటి తరంలో భావి తరపు శాస్త్రవేత్తలుగా తయారు కావాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ ఆగస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రథోత్సవం వేడుకగా జరిగింది. కొండ భక్తజనంతో కిక్కిరిసింది. వేకువజామున ఆది దంపతుల కళ్యాణ ఘట్టం కన్నుల పండుగగా సాగింది. తర్వాత ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చి కొండపై ఊరేగించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించారు. పుంగనూరులో ఘనంగా టైలర్స్ డే. జాతీయ టైలర్స్ దినోత్సవాన్ని పుంగనూరులో శుక్రవారం భారత్ టైలర్స్ అసోసియేషన్ వారు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంబీటీ రోడ్డులో కుట్టుమిషన్ రూపకర్త విలియమ్స్ హౌవే చిత్రపటాన్ని ఏర్పాటు అందరికీ నమస్కారం. ఈరోజు టైలర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు టైలర్లకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. టైలర్స్ డే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉన్నాము. మా డిమాండ్ ఏమన్నా అంటే గవర్నమెంట్తో మాకు ఒక ఫంక్షన్ హాల్కి ఒక జాగా కావాలని చాలా ఏళ్ళుగా మేము కోరుతూ ఉన్నాము. ఈసారన్నా దయ ఉంచి ప్రభుత్వం మా పైన దయ చూపి ఏదో ఒక జాగా మాకు చూపిస్తే ఏదో మేము ఫంక్షన్ హాల్ కట్టుకొని ఈ మార్తో రోడ్ల పైన లేకుండా మాకంటూ ఏదో ఒక ఫంక్షన్ హాల్ ఒక భవనం అనేది ఉంటుంది. అక్కడ ఏ ప్రోగ్రామ్ మేము చేసుకున్నా మాకు ఇబ్బందిగా ఉండదు. ఇది రోడ్ల పైన చేసుకునేది మాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు మన ప్రభుత్వం ఏది ఉందో అది మనకి ఒక ఫంక్షన్ హాల్కి ఒక జాగా చూపిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్ట్రైట్ గా పట్టండి బ్యానర్